భరత్ గారు, నేను ఒక సూటి ప్రశ్న అడుగుతాను. అంటే ఎంఈఏ ఆర్గనైజేషన్ ఒక సర్వే వెల్లడించింది. అంటే 12 మంది భారతీయులు ఈ యాత్రకు వెళ్ళి దుర్మరణం చెందారని ఆ సర్వే చెబుతుంది. అంటే ఆ మరణాలకు కారణం మీలాంటి ట్రావెల్ ఏజెన్సీసే అనుకోవచ్చా? ఇది నా సూటి ప్రశ్న. కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే సముద్ర మట్టానికి సుమారుగా 5,850 మీటర్లు, విచ్ ఈస్ ఈక్వల్ టు 18,500 ఫీట్స్ పైకి వెళ్ళేటువంటి యాత్ర. మన దగ్గర ఉన్నటువంటి ఒక డబ్బుని తీసుకొని వెళ్ళి ఒక ట్రావెల్ ఆపరేటర్కి ఇచ్చేస్తే వెంటనే ఆ డబ్బుతో పర్మిట్ వస్తుంది, వీసా వస్తుంది, వెంటనే బయలుదేరి బ్యాగ్ సర్దుకొని వెళ్ళొచ్చు అని. బట్ కైలాష్ యాత్ర అలా వెళ్ళేటువంటి యాత్ర కాదు. అక్లమటైజేషన్ అవుతూ వెళ్ళాల్సిన యాత్ర. హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు 21% ఆఫ్ ఆక్సిజన్ ఉంటే అక్కడికి వెళ్తే కేవలం 10% మాత్రమే ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ఆ క్లైమేట్కి అనుకూలంగా మన బాడీని మార్చుకొని వెళ్ళాలి. కాబట్టి యోగా, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లాంగ్ వాక్ చేసేటప్పుడు క్లోజ్డ్ మౌత్తో వెళ్ళడము, ఇంకా కుదిరితే స్విమ్మింగ్ లాంటివి చేయడం. స్విమ్మింగ్ చేస్తే లంగ్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుంది. సో మన బాడీని ఫిట్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి తప్ప మనం ఉత్తిగా ఇక్కడ నుంచి ఏ ఎక్సర్సైజ్ చేయకుండా మన బాడీని ట్యూన్ చేయకుండా వెళ్తే హై ఆల్టిట్యూడ్లో ఖచ్చితంగా సమస్య వస్తుంది. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి మీరు చూస్తే ఇవాళకి సుమారుగా 3 మాసాల నుండి ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ పెట్టి ఆ కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళినప్పుడు కావాల్సిన ముద్రలు ఏం వేయాలి, అసలు ఎటువంటి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఏమి చేయకూడదు అన్నటువంటిది ఒక ట్రైన్డ్ యోగా టీచర్ని పెట్టి కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి వారి కోసం ప్రతిరోజు మనం వారికి జూమ్ మీటింగ్స్ ద్వారా మార్నింగ్, ఈవినింగ్ మనం వారికి యోగా ప్రాక్టీసెస్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఎంఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేటువంటి దాంట్లో నేను విన్నా. కానీ నా లైఫ్లో ఇంతవరకు ఎక్కడా కూడా ఒకరు సిక్కై అక్కడ ఏదైనా కాస్త లంగ్స్లో వాటర్ ఫామ్ అయ్యి మనం చెప్పినటువంటి ఒక జాగ్రత్తలు నాకు ఫాలో కాకుండా ఇబ్బంది పడి ఉండొచ్చేమో, కానీ ఇంతవరకు ఇటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి దాఖలాలు ఎప్పుడు చూడలేదు. తక్లాకోట్లో ముందే 2 నైట్ హాల్స్ ఇవ్వాలి. నేను 100 వీడియోస్లో చెప్పా, తక్లాకోట్లో మీరు 2 నైట్ హాల్స్ ఉంటున్నారో లేదా చెక్ చేసుకోండి. మీరు మానసరోవరం వెళ్ళకంటే ముందే 2 నైట్ హాల్స్ చేయాల్సిందే. అప్పుడైతేనే మీ బాడీ అడ్జస్ట్ అవుతుంది, అక్లమటైజ్ అవుతుంది. అక్కడ అడ్జస్ట్ కాకుండా మీరు ఉత్తిగా మానసరోవరంకి, కైలాష్కి వెళ్ళి పరిక్రమ చేసి అక్కడికి వెళ్ళి డౌన్ అయిపోతారు. సో స్టెప్ బై స్టెప్ వీటికి సంబంధించినటువంటి ఒక బాడీ అక్లమటైజేషన్ చేయాలి అని చెప్తున్నాం. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కేవలం డబ్బు మాత్రమే తీసుకొని ఈ పర్మిట్ అండ్ వీసాస్కి మాత్రమే పరిమితి కాకుండా హయ్యెస్ట్ రేట్ ఆఫ్ సక్సెస్ ఇన్ పరిక్రమ